నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామం భ్రమరాంబ కాలనీలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పర్యటించారు. ఆదివాసీ మహిళా ఈశ్వరమ్మపై పాశవికంగా దాడి చేసిన తీవ్రంగా గాయపరిచిన ఘటనపై అధికారులతో కలిసి ఆయన విచారణ చేపట్టారు. ఎస్టీలపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని, భూములు ఇచ్చి కనీసం పట్టాలు ఇవ్వలేదని హుస్సేన్ నాయక్ ఆరోపించారు. ఆదివాసీ మహిళా ఈశ్వరమ్మను 15 రోజులు నిర్బంధించి దాడి చేస్తే వెలుగులోకి రావడానికి ఎంతో ఆలస్యమైందని విమర్శించారు. ఆదివాసీలను స్వచ్ఛంద సంస్థలు ఆదుకుంటున్నాయని కానీ ప్రభుత్వం మాత్రం ఆదుకోవడం లేదని మండిపడ్డారు. ఈశ్వరమ్మపై దాడి ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆమెకు న్యాయం చేస్తామని జాటోతు హుస్సేన్ నాయక్ స్పష్టం చేశారు. మిత్రులారా, ఆల్రెడీ మీకు కొంత తెలిసినా కొంత అవగాహన ఇవాళ కొంత వచ్చింది. ఎంత బాధాకరం అంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, కానీ ఈ ఆటికి కూడా ఎస్టీలకు ఇబ్బంది కలుగుతుందనే మాట పబ్లిక్ లో అక్కడక్కడ చెప్పుకుంటేనే, కానీ సాక్షాత్తు ఇది కనిపిస్తలేదు. ఎంత నిర్లక్ష్యం అంటే ఎస్టీల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటే, ఇప్పుడు మేము ముందే మాట్లాడిన సదరు డిపార్ట్మెంట్ వాళ్ళు 25 సంవత్సరాల క్రితం అంట వాళ్ళ సెంచులు లోపల ఉంటే పట్టుకొచ్చిరంట, వీళ్ళకి భూమి కావాలని ఇచ్చిరంట, ఉండడానికి భూమి వాళ్ళకి ఇప్పించినాం అంటున్నారు. కానీ వాళ్ళ మీద లేదది, పట్టా ఎవరి పేరు మీద ఉంది, ఎవరి దగ్గర ఆక్యుపై చేసిరో వాళ్ళ మీద ఇవాళ వరకు